హాయ్ గైస్, మీ అందరికీ సూపర్ మనీ యాప్ గుర్తుందా? ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళు లాంచ్ చేసిన యూపీఐ యాప్. ఇది రీసెంట్ టైంలో చాలా పాపులర్ అయిన యాప్. ఎందుకంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినందుకు మీకు అప్ టు 5% వరకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. వచ్చిన క్యాష్ బ్యాక్ అంతా కూడా డైరెక్ట్ బ్యాంక్ విత్డ్రా కూడా తీసుకోవచ్చు. సో మనకి అదర్ యూపీఐ యాప్స్లో క్యాష్ బ్యాక్ రావట్లేదు కాబట్టి చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా. సో ఇదే యాప్ నుంచి మనకి ఇప్పుడు 2 క్రెడిట్ కార్డ్స్ అయితే వస్తున్నాయి. ఒకటి మనకి సూపర్ కార్డ్, ఇంకోటి సూపర్ కార్డ్ ప్రో. 2 క్రెడిట్ కార్డ్స్ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు 100 రూపీస్ డిపాజిట్ చేసి కూడా మీరు ఎఫ్టీ బేస్డ్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. నార్మల్గా మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు మీకు చాలామందికి సిబిల్ స్కోర్ లేదని రిజెక్ట్ అవుతూ ఉంటాయి, లేదా ఇన్కమ్ ప్రూఫ్ లేకపోవడం వల్ల. అలాంటి వాళ్ళకి ఈ ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇంకా మనకి వేరే కూడా ఉన్నాయి, కానీ వాటిలో మనం ఎఫ్డీ అనేది ఎక్కువ చేయాలి. 2000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, 5000, 10,000 కూడా ఉంటుంది. కానీ ఈ యొక్క క్రెడిట్ కార్డులో మాత్రం కేవలం మీరు 100 రూపీస్ నుంచి మాత్రమే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇప్పుడు యొక్క సూపర్ మనీలో ఉన్న 2 క్రెడిట్ కార్డ్స్ బెనిఫిట్స్ ఏంటి, ఛార్జెస్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయి అవన్నీ చూసిన తర్వాతే వీటిని ఎలా అప్లై చేయాలో కూడా చూద్దాం. సో అంతకనే ముందు కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ వస్తున్నాయండి. అప్డేట్స్ అండ్ ఆఫర్స్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతానండి. మీకు సూపర్ మనీ యాప్ ఉంటే ఓపెన్ చేసుకోండి. అక్కడ మీకు కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి అయితే వెళ్ళండి. అక్కడ మీకు 2 క్రెడిట్ కార్డ్ చూపిస్తున్నాయి, సూపర్ కార్డ్ ప్రో అని, సూపర్ కార్డ్ అని. సో 2 కూడా 2 బ్యాంక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 2 కూడా మనకి ఈ యొక్క సూపర్ మనీ యాప్తో టైఅప్ అయి ఈ క్రెడిట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి యాక్సిస్ బ్యాంక్ సూపర్ కార్డ్ ప్రోని ప్రొవైడ్ చేస్తుంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు సూపర్ కార్డ్ని క్రెడిట్ కార్డ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ముందుగా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సూపర్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి చూద్దాం. సో ముందుగా దీంట్లో మనకి ఇది రూపే క్రెడిట్ కార్డ్. ఇది 2 కూడా రూపే క్రెడిట్ కార్డ్సే. అండ్ ఈ క్రెడిట్ కార్డ్స్ మీరు వేరే యాప్స్లో లింక్ చేసుకుని యూపీఐ పేమెంట్ చేసినందుకు క్యాష్ బ్యాక్ అయితే రాదు. కేవలం మీరు ఈ యాప్లో అంటే సూపర్ మనీ యాప్లోనే ఈ క్రెడిట్ కార్డ్స్ లింక్ చేసుకుని పేమెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు క్యాష్ బ్యాక్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీంట్లో మనకి 5%, 3%, 2% క్యాష్ బ్యాక్ ఆన్ మింత్రా, క్లియర్ ట్రిప్ అండ్ ఫ్లిప్కార్ట్ అన్నారు. దీని మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకున్నట్టయితే మనకి మింత్రాలో మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు 5% అంటే 150 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది పర్ మంత్కి. అండ్ క్లియర్ ట్రిప్లో కూడా మనకి 3% అప్ టు 150 రూపీస్ వరకు మాత్రమే వస్తుంది పర్ మంత్కి. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా 2% అప్ టు 100 రూపీస్ వరకు వస్తుంది ఒక ట్రాన్సాక్షన్. అంటే అలా మీరు 2 సార్లు చేయొచ్చు. అంటే పర్ మంత్ 200 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు టోటల్గా ఈ క్రెడిట్ కార్డ్ అండ్ సూపర్ కార్డ్ ద్వారా ఏవైతే ఇక్కడ పార్ట్నర్స్ ఉన్నారో ఫ్లిప్కార్ట్, మింత్రా, క్లియర్ ట్రిప్ ద్వారా మీరు 500 రూపీస్ వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ ఎర్న్ చేయగలరు. అండ్ ఇందులో మనకి విర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది ఫ్రీగా వస్తుంది. మీరు ఎటువంటి ఛార్జెస్ ఏం పే చేయక్కర్లేదు. ఇన్ కేస్ మీకు ఫిజికల్ క్రెడిట్ కార్డ్ కావాలంటే మాత్రం మీరు 299 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అదర్ స్పెండ్స్ అంటే యూపీఐ ట్రాన్సాక్షన్కి ఎంత వస్తుందని క్లియర్గా మెన్షన్ చేయలేదు. 2x క్యాష్ బ్యాక్ ఆన్ సూపర్ యూపీఐ అని మాత్రమే మెన్షన్ చేశారు. మేబీ మీరు 2x రివార్డ్స్ రావచ్చు. అండ్ మీకు అదర్ స్పెండ్స్ ఇక్కడ ఏవైతే పార్ట్నర్షిప్ చెప్పానో క్లియర్ ట్రిప్, ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రా, అవి కాకుండా మీరు ఇక అదర్ స్పెండ్స్కి 0.5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మనకి ఇంకా అదర్ పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారని మెన్షన్ చేయలేదు. కానీ ఇది ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీకు ఈ బెటర్ ఏంటంటే ఎవరికైతే సిబిల్ స్కోర్ లేదో, వేరే క్రెడిట్ కార్డ్స్ కానీ పర్సనల్ లోన్స్ ఎప్పుడు అవ్వట్లేదు, మీరు ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకొని 1000 రూపీస్ అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, మీ ఇష్టం, అది 500 అయినా సరే, ఆ క్రెడిట్ కార్డ్ తీసుకొని దాన్ని యూజ్ చేస్తూ ఉండాలి. మీరు రెగ్యులర్గా ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేయడం, మళ్ళీ రీపేమెంట్ చేస్తూ ఉండడం, అలా చేస్తుంటే మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు మీకు అదర్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఈజీగా ఇంప్రూవ్ అవుతాయి. నేను కూడా స్టార్టింగ్లో ఎలాంటి ఎఫ్టీ బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేశాను. నా సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అయిన తర్వాతే నేను నార్మల్ క్రెడిట్ కార్డ్స్ అయితే అప్లై చేసుకున్నాను. సో ఎవరికైనా సిబిల్ స్కోర్ అండి వేరే క్రెడిట్ కార్డ్స్ రావట్లేదు, మీరు ఎఫ్డీ చేసి పెద్ద పెద్ద క్రెడిట్ కార్డ్స్ తీసుకోలేమనుకున్నారో ఈ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు తక్కువ ఎఫ్డీ చేసుకొని. అండ్ ఇందులో ఎటువంటి జాయినింగ్ ఫీజు కానీ యాన్యువల్ ఛార్జెస్ కానీ లేవు. టోటల్గా మీకు లైఫ్ టైం పాటు ఫ్రీగా వస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే మీరు ఎఫ్డీ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది మీకు 3% నుంచి 5% మధ్యలో ఉంటుంది. కానీ ఈ అమౌంట్ అనేది మీకు ఎవ్రీ ఇయర్కి యాడ్ అవుతుంది. అంటే 1 ఇయర్కి. ఇప్పుడు మీరు ఎఫ్డీ చేస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీకు ఎఫ్డీ చేశారు కాబట్టి దానికి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది మీ యొక్క క్రెడిట్ కార్డ్కి. అండ్ ఇందులో మనకి బిల్లింగ్ సైకిల్ అనేది ఆల్మోస్ట్ 45 డేస్ వరకు ఉంది, ఇంట్రెస్ట్ ఫ్రీగా, ఎటువంటి ఛార్జెస్ లేకుండా. ఆ తర్వాత మళ్ళీ మీరు పే చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇందులో మనకి సెకండ్ క్రెడిట్ కార్డ్ అయినా సూపర్ కార్డ్ ప్రో గురించి తెలుసుకుందాం. ఇది యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు ఈ యాప్లో. సో ఇది ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది మాత్రం ఎఫ్డీ బేస్డ్ అని చెప్పలేం, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది మ్యాక్సిమం మనకి మీ యొక్క ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ ఇది రూపే వేరియంట్ క్రెడిట్ కార్డ్. ఇది
సో మీరు దీన్ని యూపీఐకి లింక్ చేసుకొని బయట ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు మీ క్రెడిట్ కార్డ్ ద్వారా. అండ్ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి మీరు పేమెంట్ చేసినప్పుడు కేవలం ఈ యొక్క సూపర్ మనీ యాప్ నుంచి మాత్రమే పేమెంట్ చేయాలి. అప్పుడే మీకు క్యాష్ బ్యాక్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అదర్ యూపీఐ యాప్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే లాంటివి లింక్ చేసుకుని అందులోంచి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినా క్యాష్ బ్యాక్ రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో మనకి ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్ అని యూపీఐ స్పెండ్స్ వయా రూపే అని ఉంది. సో మీకు ఫ్లాట్ 3% వరకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు యూపీఐ స్పెండ్స్కి. అండ్ మీకు ఫ్లాట్ 1% క్యాష్ బ్యాక్ అని ఆల్ అదర్ స్పెండ్స్. యూపీఐ కాకుండా మీరు ఇంకా అదర్ స్పెండ్స్ ఏమైనా చేసినట్టయితే వేరే యాప్స్లో కానీ పేమెంట్స్లో కానీ 1% వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. 100% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మనకి ఎక్స్క్లూజివ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి బ్రాండ్స్ లైక్ ఓలా, మింత్రా, మేక్మేట్. అండ్ దీంట్లో మనకి విర్చువల్ కార్డ్ ఎలాగో ఫ్రీగా వస్తుంది, దాంతోపాటు ఫిజికల్ క్రెడిట్ కార్డు కూడా ఇంటికి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగానే, ఎటువంటి ఛార్జెస్ లేకుండా. అదే మీరు సూపర్ కార్డులో అయితే ఛార్జెస్ ఉన్నాయి. విర్చువల్ కార్డ్ అందులో ఫ్రీగా వస్తుంది, కానీ ఇందులో విర్చువల్ ప్లస్ ఫిజికల్ కార్డ్ రెండు కూడా ఫ్రీగా వస్తుంది. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ కూడా మీకు లైఫ్ టైం పాటు ఫ్రీగా వస్తుంది. ఎటువంటి జాయినింగ్ ఛార్జెస్ కానీ యాన్యువల్ ఛార్జెస్ కానీ లేవు. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని కొన్ని పేమెంట్ చేసినట్టయితే మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే అప్లికేబుల్ అవ్వదు. అవేంటంటే పక్కన చూడండి, రీపేమెంట్స్ ఉన్నాయి, ఫ్యూయల్, జ్యువెలరీ, క్యాష్ విత్డ్రాలు, వాలెట్ లోడ్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, గవర్నమెంట్ సర్వీసెస్, రెంట్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్, పర్చేజెస్ కన్వర్ట్ టు ఈఎంఐ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇవన్నిటికీ మీరు ఏమైనా క్రెడిట్ కార్డ్ చూసి పేమెంట్ చేసినట్టయితే మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు. సో అండ్ అంతేకాకుండా దీంట్లో మనకు ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను చూడండి. చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ని ప్లస్ అంతేకాకుండా నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్ని క్యాలిక్యులేట్ చేసుకొని టోటల్గా మంత్లో మీరు కేవలం అప్ టు 500 రూపీస్ వరకు మాత్రమే ఎర్న్ చేయగలరు. మీరు ఎంత 50,000 చేసినా 1 lakh రూపీస్ చేసినా కూడా మీకు కేవలం అప్ టు 500 రూపీస్ వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీరు ఒక 30,000 చేశారు, దాంట్లో మీకు ఆల్మోస్ట్ ఒక 600 రూపీస్ 700 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా వాళ్ళు 500 రూపీస్ వరకు మాత్రమే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు క్యాపింగ్ పెట్టారు, అప్ టు 500 రూపీస్ వరకు మాత్రమే ఎర్న్ చేసుకునేలాగా. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్స్ని మీరు అప్లై చేయాలనుకున్న ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్కేస్ ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే మీకు సూపర్ కార్డ్ అయితే యూజ్ అవుతుంది. అందులో మినిమం 100 రూపీస్ నుంచే మీరు డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. అదే నాన్ ఎఫ్డీ అంటే మీరు డైరెక్ట్గా అప్లై చేస్తారు. ఎలిజిబిలిటీ బట్టి తీసుకోవాలంటే సూపర్ కార్డ్ ప్రో ఉంది, దాంట్లో మనకి మన ఎలిజిబిలిటీ, మన సిబిల్ స్కోర్ అవన్నీ చెక్ చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ కూడా మనకి ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్ ఇస్తాను మెన్షన్ చేయలేదు, కానీ సూపర్ కార్డులో అయితే మెన్షన్ చేస్తారు ఎఫ్డీ బ్యాకప్ క్రెడిట్ కార్డ్ ఫర్ ఈజీ అప్రూవల్ అని చెప్పి. సో కాబట్టి మీరు అప్లై చేయాలనుకుంటే మీకు సూపర్ మనీ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరి దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మీకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత పక్కన మీకు కార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. అక్కడ క్రెడిట్ కార్డ్ చూపిస్తాయి, కింద దాని బెనిఫిట్స్ అవన్నీ ఉంటాయి. ఆ పైన మీకు గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది సూపర్ కార్డ్. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అడుగుతారు. ముందుగా డేట్ ఆఫ్ బర్త్, మంత్లీ ఇన్కమ్, పిన్ కోడ్ అవన్నీ అడుగుతారు. తర్వాత పర్మిషన్ పెట్టుకుని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు 1 by 1 మీకు ఎలిజిబిలిటీ బట్టి మీకు ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్ లేకపోతే నార్మల్ క్రెడిట్ కార్డ్ వస్తుంది, అవన్నీ చూపిస్తారు. ఆ తర్వాత మీరు ఇన్కేస్ అప్రూవ్ అయితే మీకు నార్మల్ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయితే బేసిక్ కేవైసీ కంప్లీట్ చేసుకొని క్రెడిట్ కార్డ్ తీసుకోండి. లేదు అంటే మీకు ఎఫ్డీ చేసుకోమని ఒక ఆప్షన్ ఏదో వస్తుంది. దాని ద్వారా మీరు మినిమం 100 రూపీస్ నుంచి అప్ టు మీ ఇష్టం, అది ఎంత డిపాజిట్ చేసుకుంటారు అనేది మీ యూసేజ్ బట్టి. మీరు క్రెడిట్ కార్డ్తో రెగ్యులర్ పేమెంట్ చేయాలనుకుంటే మీ మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయో క్యాల్కులేట్ చేసుకొని అంత అమౌంట్ డిపాజిట్ చేసి పెట్టుకోండి. ఎవ్రీ మంత్ మీరు యూజ్ చేసుకొని రీపేమెంట్ చేసుకునేలా బాగుంటుంది. సో అలా మీరు ఎఫ్డీ క్రెడిట్ కార్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత ఆ క్రెడిట్ కార్డ్ని ఈ యాప్ నుంచే మీరు లింక్ చేసుకొని బయట ఎక్కడైనా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ కానీ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా. సో ఓవరాల్గా మీకు అప్లై ప్రాసెస్ అంతేకాకుండా మేజర్ బెనిఫిట్స్ అండ్ ఆఫర్స్ అయితే ఇవి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ పంపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.